హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే మనకు చేసిన డెఫినేషన్ వల్ల మనకి మెటీరియల్ హ్యాపీనెస్ అయితే దొరికింది. కానీ అంటే హ్యాపీనెస్ అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనకి ఇచ్చిన డెఫినేషన్ వల్ల మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ మాత్రమే దానిలో పెట్టుకున్నాం కాబట్టి, మనం చేసుకున్న డెఫినేషన్ బట్టి మనం వెళ్ళాం కాబట్టి అది ఓన్లీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ని మాత్రమే ఇస్తుంది డెవలప్ అయిన కంట్రీస్లో. సో నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ అనేది మనకి లేదు అని చెప్తున్నారు. డెవలప్ అయిన కంట్రీస్లో నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ అనేది తక్కువగా ఉంది. సో అలా మనం ఆ నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ కూడా ఉండటానికి మన డెఫినేషన్ అనేది మళ్ళీ రాసుకోవాలి. సో ఒక కంట్రీ అలా మెటీరియలిస్టిక్ నాన్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేసి డెఫినేషన్ అనేది తయారు చేసింది. సో వాళ్ళు ఎవరంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని తయారు చేశారు ఆ భూటాన్ కంట్రీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో అసలు వీళ్ళు ఏం ఇంక్లూడ్ చేశారు, మన హెచ్డిఐ వాళ్ళు యుఎన్డిపి వాళ్ళు ఇచ్చిన హెచ్డిఐకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి వీళ్ళు ఇచ్చిన గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్కి డిఫరెన్స్ ఏంటి, ఏం డిఫరెన్స్ ఉంది, ఎందుకు వీళ్ళు నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ కూడా వస్తుంది దీంతో అని చెప్పగలిగారు. సో ఆ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. భూటాన్ ఏ స్మాల్ హిమాలయన్ కింగ్డమ్ అండ్ an economic non-entity developed a new concept of assessing development in the early 1970. సో భూటాన్ అనే కింగ్డమ్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక స్మాల్ హిమాలయన్ కింగ్డమ్, హిమాలయస్ దగ్గర ఒక స్మాల్ కింగ్డమ్, ఇది ఒక చిన్న దేశం అనమాట. ఇది ఏంటంటే అంతగా ఆర్థికంగా కూడా అంత ఎక్కువైన కంట్రీ కాదు. వీళ్ళు ఏంటంటే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారు ఆఫ్ అసెస్సింగ్ డెవలప్మెంట్ ఇన్ ద ఎర్లీ 1970. సో డెవలప్మెంట్ గురించి ఒక కాన్సెప్ట్ వీళ్ళు పెట్టారు. అదేంటంటే ది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, దాన్ని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని అన్నారు. వితౌట్ రిజెక్టింగ్, నేను పీడిఎఫ్ పంపించాను కదా, సో క్లాస్ 9లో పీడిఎఫ్ ఉంది, లింక్ ఉంది. మీరు ఆ క్లాస్ 9 పీడిఎఫ్ని క్లిక్ చేసుకొని రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తే ఆ పీడిఎఫ్ మీకు షేర్ అవుతుంది. సో దాని నుంచి మీరు ప్రింట్అవుట్ తీయించుకొని జెరాక్స్ తీయించుకొని మీరు ఈ లెసన్ ఇంకా క్లియర్గా వినొచ్చు. సో క్లారిటీ లేదనుకున్న వాళ్ళు అలా కూడా చూడండి. మీ దగ్గర కూడా మెటీరియల్ ఉంటుంది. ఎప్పటి టాపిక్ నేను అప్పుడు ఎప్పటి చాప్టర్ అప్పుడు ఒక డిస్క్రిప్షన్ లింక్ ఎందులో పెడతానో నేను చెప్తాను. సో మీరు దాన్ని తీసుకోండి, మీకు అది చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పింది మీరు ఆ రోజే ఒకసారి చదివేసేయండి, మీకు అది మైండ్లో ఉండిపోతుంది. వీలైతే మీరు కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అది ఎప్పటికీ గుర్తుంటుంది. సో మీరు అలా ఈ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ద గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అన్నదాన్ని వితౌట్ రిజెక్టింగ్, నేను చెప్పేటప్పుడు కూడా మీరు ఆ మెటీరియల్ దగ్గర ఉంచుకుంటే మీకు చాలా బాగుంటుంది. ద గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ వితౌట్ రిజెక్టింగ్ ది ఐడియా ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రపోండెడ్ బై ద యుఎన్డిపి. వీళ్ళు ఏం చేశారంటే నేపాల్ వాళ్ళు వితౌట్ రిజెక్టింగ్ ది ఐడియా ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రపోండెడ్ బై యుఎన్డిపి వాళ్ళు ప్రపోండ్ చేశారు కదా. ఎప్పుడు ప్రపోండ్ చేశారు? యుఎన్డిపి వాళ్ళు 1990లో ప్రపోజ్ చేశారు. ఏంటి రిపోర్ట్? హెచ్డిఐ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చారు కదా, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఇచ్చారు. ఐడియా ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రపోండెడ్ బై ఎవరు చెప్పారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు చెప్పింది వితౌట్ రిజెక్టింగ్ ది ఐడియా ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రపోండెడ్ బై యుఎన్డిపి వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ని రిజెక్ట్ చేయకుండా, అంటే వదిలేయకుండా, ఇది మాకు వద్దు అని చెప్పకుండా, రిజెక్ట్ చేయటం అంటే మాకు వద్దు అని చెప్పకుండా, ద కింగ్డమ్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ ఫాలోయింగ్ ద టార్గెట్స్ సెట్ బై ద జిఎన్హెచ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. వాళ్ళు ఇచ్చింది వద్దని చెప్పకుండా వీళ్ళు ఏం చేశారు, అఫీషియల్గా వీళ్ళు జిఎన్హెచ్లో పెట్టుకున్న టార్గెట్స్ ఫాలో అవుతున్నారు. సో ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు, అవి ఫాలో అవుతున్నారు. సో భూటాన్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ద జిఎన్హెచ్ సిన్స్ 1972. సో వీళ్ళు 1970లో స్టార్ట్ చేశారు ఇది కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకోవటం. సో 1972 నుంచి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు. జిఎన్హెచ్ కాన్సెప్ట్ని 1972 నుంచి భూటాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ జిఎన్హెచ్లో ఏముంది 1972 which has
విచ్ హ్యాస్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ టు అటైన్ హ్యాపీనెస్ ఆర్ డెవలప్మెంట్. సో వాళ్ళు ఏమేమి పారామీటర్స్ ఫాలో అవుతున్నారు. సో ఈ జిఎన్హెచ్లో ఏమున్నాయి, హెచ్డిఏలో ఏమున్నాయి. హయ్యర్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా ఉండాలి అని పెట్టుకున్నారు. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ హెడ్ అంటే మనం టోటల్ ఇన్కమ్ బై డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ వేసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేస్తుంది. టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. సో పర్ ఇన్కమ్ పర్ హెడ్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు పర్ క్యాపిటా ఇన్కమ్. అది బాగుండాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కువ ఉండాలి. గుడ్ గవర్నెన్స్ ఉండాలి. అంటే ఎవరికి భేదాలు చూపించకుండా, పక్షపాతాలు వహించకుండా మంచి గవర్నెన్స్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మన పర్యావరణాన్ని కాపాడుకోగలగాలి. కల్చరల్ ప్రమోషన్ ఆచార సాంప్రదాయాలని ఎంకరేజ్ చేయాలి. సో ఇంక్లూషన్ ఆఫ్ ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ లైఫ్ వితౌట్ విచ్ ఇట్ సేస్ ప్రోగ్రెస్ మే బికమ్ ఏ కర్స్ రాదర్ దెన్ బ్లెస్సింగ్. సో ప్రోగ్రెస్ అనేది కల్చరల్ ప్రమోషన్ అనేది ఉండాలి. అంటే మన ఆచార సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. నీతి నిజాయితీలు స్పిరిచువల్ వాల్యూస్ ఉండాలి అండ్ లైఫ్లో. వితౌట్ విచ్ ఇట్ సేస్ దట్ ప్రోగ్రెస్ అనేది మన ఎదుగుదల అనేది మే బికమ్ ఏ కర్స్ రాదర్ దెన్ ఏ బ్లెస్సింగ్. వీటి వల్ల ఇవి లేకపోతే లైఫ్లో ఈ కల్చరల్ వాల్యూస్ అనేవి లేకపోతే మన ఎదుగుదల అనేది మనకి శాపంలా అవుతుంది. బ్లెస్సింగ్ కంటే కూడా మనకి ఆశీర్వాదాల కంటే కూడా వీటి వల్ల అంటే ఇప్పుడు డెవలప్ అయి ఉండి మనం స్పిరిచువల్ వాల్యూస్ మన ఆచార సాంప్రదాయాలు అన్నీ మర్చిపోవటం వల్ల లైఫ్లో ఇవేం లేకపోతే నీతి నిజాయితీ లేకపోతే ఎంత డెవలప్ అయినా కూడా అది మనకి శాపంలాగే ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఇవి పెట్టుకున్నారనమాట. ఈ 4 క్వాలిటీస్ హయ్యర్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్, గుడ్ గవర్నెన్స్ ఉండాలి, మన రూల్ అనేది బాగుండాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణం కాపాడుకోగలగాలి. కల్చరల్ ప్రమోషన్ ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ వాటిని పెంపొందించుకోవాలి. సో ఇలా వీళ్ళు పెట్టుకున్నారు. సో ఎట్ ద ఎండ్ ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే మనకి డిఫరెన్స్ చెప్తారు. హెచ్డిఐగాను జిఎన్హెచ్కి డిఫరెన్స్ అనేది చెప్తారు. సో ఎట్ ద లెవెల్ ఆఫ్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ద జిఎన్హెచ్ అండ్ హెచ్డిఐ ఆర్ ద సేమ్. సో రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో జిఎన్హెచ్ హెచ్డిఐ సేమ్. అంటే ఇందులో కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి ఇంక్లూడ్ చేశారు. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి ఇంక్లూడ్ చేశారు కదా హెచ్డిఐలో. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బాగుండాలి. అంటే వాళ్ళ పర్చేసింగ్ కొనుగోలు శక్తి ఉండాలి. సో ఎప్పుడు ఉంటుంది కొనుగోలు శక్తి? పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది బాగున్నప్పుడే ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు ఇది ఇంక్లూడ్ చేసినట్టే. జిఎన్హెచ్ అండ్ హెచ్డిఐ ఆర్ ద సేమ్. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో జిఎన్హెచ్లో పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి ఉన్నది ఒక విషయమే. దో ద హెచ్డిఐ ఈజ్ సైలెంట్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. Today, it should be considered as being promoted around the world. Once the World Bank came with its report on it in 1995 and enforced it upon the member states. సో వీళ్ళు గుడ్ గవర్నెన్స్ గురించి హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకు మాట్లాడింది ఎడ్యుకేషన్ ఒకటి, నెక్స్ట్ హెల్త్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకటి. ఈ 3 విషయాల గురించి మాట్లాడారు. సో గుడ్ గవర్నెన్స్ గురించి ఏం మాట్లాడేది. సో హెచ్డిఐ సైలెంట్గా ఉన్నప్పటికీ టుడే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్. ఈరోజు దాన్ని ఎలా కన్సిడర్ చేశారు, ఏమని ప్రకటించారంటే యాజ్ బీయింగ్ ప్రమోటెడ్ అరౌండ్ ద వరల్డ్. అది అందరూ ప్రమోట్ చేశారు. అంటే ఇది ఫాలో అవ్వాలి అని చెప్పి వరల్డ్ మొత్తానికి దాన్ని చేర్చారనమాట. వన్స్ ద వరల్డ్ బ్యాంక్ కేమ్ విత్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1995. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ తన 1995లో రిపోర్ట్ తీసుకొని వచ్చిందో, 1995లో రిపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు 1972 నుంచి ఫాలో అవుతున్నారు కదా. సో 1995లో రిపోర్ట్ తీసుకొని వచ్చింది కదా కంట్రీస్ అన్నిటి గురించి. సో ఈ డెవలప్ అయిన కంట్రీస్ అన్నిటికీ గురించి సర్వే చేసింది. సో డెవలప్ కాని కంట్రీస్ గురించి కూడా చేసే ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళని బట్టి ఇలా చేస్తే బాగుందని వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది, దాన్ని కన్ఫర్మ్ అందరూ ఫాలో అవ్వండి, గుడ్ గవర్నెన్స్ అనేది కూడా పెట్టుకోవాలి, అది కూడా మంచిగా ఉండాలి గవర్నెన్స్ అనేది కూడా అని చెప్పి దాన్ని ఫాలో అవ్వమని అది కూడా ఒక
దాన్ని కూడా ప్రమోట్ చేశారు, ఒక లక్షణంగా తీసుకున్నారు, ఒక పారామీటర్గా అది కూడా. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది కదా 1995లో రిపోర్ట్ తీసుకొచ్చింది అండ్ ఎన్ఫోర్స్డ్ ఇట్ అపాన్ ద మెంబర్ స్టేట్స్. సో దాని కింద ఉన్న కంట్రీస్ అన్నిటికీ దాని బలం చెప్పేసింది అనమాట, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాల్సిందేనని. ఆన్ ద ఇష్యూ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, though the HDI did not say anything directly, the World Bank and UNO had already accepted the immediacy of sustainable development by then, and by early 1990s there was separate UN convention on the matter. Follow up on this convention has been really very low till the date, which is a different issue. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకునే విషయంలో, బాగా పర్యావరణాన్ని రక్షించుకునే విషయంలో హెచ్డిఐ ఏం మాట్లాడినప్పటికీ, హెచ్డిఐలో ఏం మాట్లాడలేదు కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్ మాట్లాడారు, హెల్త్ గురించి మాట్లాడారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడారు. ఎన్విరాన్మెంట్ రక్షించుకోవటం గురించి, మన పర్యావరణాన్ని రక్షించుకోవటం గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేయనప్పటికీ డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏం చేశారో యాక్సెప్ట్ చేశారు. ఏంటి దాని యొక్క అర్జెన్సీని, ఇమీడియసీ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ అనేది కూడా డెవలప్ అవ్వాలి. సస్టైనబిలిటీ అంటే మనకు కావాల్సింది మనం వాడుకుంటూ నెక్స్ట్ తరాలకు కూడా ఉంచేటట్లుగా మనం డెవలప్ చేసుకోవటమే సస్టైనబిలిటీ. సో ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇప్పుడు పాడు చేసేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి సఫిషియెంట్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉండవు. కాబట్టి మనం అవన్నీ పొదుపుగా వాడుకొని మనం వాడుకుంటూ నెక్స్ట్ తరాలకు కూడా ఉండేటట్టుగా చేయాలి. సో బై దెన్ అండ్ అప్పటికి by the early 1990 there was a separate UN convention on the matter. సో తర్వాత దాని ఇమీడియసీ అర్జెన్సీని పెట్టి అలా యాక్సెప్ట్ చేసి ఒక యుఎన్ కన్వెన్షన్, ఒక సమ్మతిని ఏర్పాటు చేశారు, ఒక సభని ఏర్పాటు చేశారు ఆన్ ద మ్యాటర్, ఈ మ్యాటర్ మీద, ఈ సస్టైనబిలిటీ మీద. సో ఫాలో అప్ ఆన్ దిస్ కన్వెన్షన్ హ్యాస్ బీన్ రియల్లీ వెరీ లో టిల్ విచ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇది వేరే ఇష్యూ అని అనుకున్నప్పుడు దాకా ఇది చాలా తక్కువగా ఉంది. దీని మీద కన్సర్న్ అనేది, దీని మీద జాగ్రత్త తీసుకోవడం చాలా తక్కువగా ఉంది. సో ఈ కన్వెన్షన్లో, యుఎన్ కన్వెన్షన్లో ఎప్పటికప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కొత్త కొత్త పద్ధతులు చెప్పి ఎందుకు, ఏం జరుగుతుంది అని చెప్పి దాని గురించి. సో ఆ కన్వెన్షన్ని ఫాలో అయితే మనకి దాని గురించి ఉన్న అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి అని చెప్పారు. It means the basic difference between the GNH and HDA looks at the level of assimilating the ethical and spiritual aspects into our UNDP's idea of development. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ డిఫరెన్స్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు అది అలానే ఉంచి ఇది కూడా చేస్తున్నారు అని అంటే విషయం ఏంటంటే బేసిక్ డిఫరెన్స్ ఏం లేదు GNHకి HDAకి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో ఒకటిగానే ఉన్నారు వాళ్ళు కూడా, కాకపోతే గుడ్ గవర్నెన్స్ పెట్టుకోవాలని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఇద్దరు ఒకటే మాట్లాడారు, వాళ్ళు గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడలేదు. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ కల్చరల్ ప్రమోషన్ గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. వీళ్ళ హెచ్డిఐకి ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషను, హెల్త్ వీటిని తీసేయలేదు. ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలానే పెట్టి గవర్నెన్స్ బాగుండాలని పెట్టుకున్నారు. తర్వాత ఎన్విరాన్మెంట్ అని, వాళ్ళ పర్యావరణాన్ని రక్షించుకోవాలని పెట్టుకున్నారు. సో కల్చరల్ అండ్ ప్రమోషన్ అనేది పెట్టుకున్నారు. ఆచార సాంప్రదాయాలని గౌరవించాలి అనేది, నీతి నిజాయితీ ఇవన్నీ ఫాలో అవ్వాలని పెట్టుకున్నారు. సో అవి ఫాలో అవుతూ వచ్చారనమాట. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే GNHకి HDAకి looks at the level of assimilating the ethical and spiritual aspects into UNDPకే UNDP's idea of development. UNDP ఇచ్చిన డెవలప్మెంట్ ఐడియాకి, దానికి స్పిరిచువల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఆస్పెక్ట్స్ని అడిషన్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ GNH, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఇంకా కొంత థియరీ ఉంది, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు మీరు కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టిల్ మీకు ఏదైనా అర్థం కాలేదు, ఈ పర్టికులర్ విషయం అర్థం కాలేదు, దీనికి మీనింగ్ అర్థం కాలేదు, అట్లీస్ట్ ఒక సెంటెన్స్కి మీనింగ్ అర్థం కాకపోయినా కూడా మళ్ళీ చెప్పండి, నేను మీకు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో అయినా దాన్ని చెప్తాను.